ఈ నెల 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 9 రోజులలో 9,000 కోట్లు సుమారు 1,49,00,000 ఎకరాలకు 71,000 రైతన్నలకు ప్రతి ఎకరాకి 2 పంటలకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం మేమిచ్చాము అని గొప్పలు చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రేపటితో ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశాము. ఎండ్ అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ శుభ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. రెండవ అంశం ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అన్నాడు ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఉన్న RRRలోని చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా ఏదైతే గత ప్రభుత్వం పరిపాలించే నాడు గోదావరి బేసిన్లో ఉన్న వాటర్ని పెన్నా బేసిన్లోకి షిఫ్ట్ చేసే కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం 2016లోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎపెక్స్ కమిటీ మీటింగ్లో 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని ఈ ప్రభుత్వాన్ని
ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఏమైనా చట్టపరంగా న్యాయపరంగా అదే రకంగా బంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది, కుప్పదూసోడు పరిగేరినోడిని బెదిరించినట్లు అసలు వారి ప్రభుత్వంలోనే వారు అధికారంలో ఉన్ననాడే ఈ బంకచర్లకి ఫౌండేషన్ వారి ప్రభుత్వంలోనే జరిగింది. వారి ప్రభుత్వంలో జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం, దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం కోసం ఏదో అది ఇది అని ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి మాజీ మంత్రులు కానీ ఏదో తహతాలాడుతున్నారో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. దీని పట్ల ఈ ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా నిర్ణయించినాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాబోయే కొద్ది రోజుల్లో, మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్ లో ప్రజాప్రతినిధులందరితో రాష్ట్రానికి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏమి ఎఫర్ట్ పెట్టామో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ కేబినెట్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ బంకచర్ల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా మన వాదనని ప్రజెంట్ చేశారో, ఏ ఫోరంల మీద ప్రజెంట్ చేశారో కూడా తప్పకుండా రాబోయే ఫస్ట్ వీక్ జూలై ఫస్ట్ వీక్ నాడు దీన్ని పూర్తిగా ప్రజెంట్ చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు, అది హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ కావచ్చు, ఉమ్మడి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే ఆ చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నిటినీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక 2 కమిటీలు ఆనాడు ఉన్నాయి. ఆ రాష్ట్రం కమిటీ ఉంది, ఈ రాష్ట్రం కమిటీ ఉంది. అతి కొద్ది రోజుల్లో మన రాష్ట్రం కమిటీ ఒక లెటర్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని హై లెవెల్ కమిటీలో డిస్కస్ చేయాలని కూడా ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఇంకా ఏమైనా మీ దగ్గర వివరాలుంటే పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి అంశాన్ని మీరు కమిషన్కి చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఈ నెల 30వ తారీఖు లోపు చెప్పాలి అని కమిషన్ అడిగిన దాన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు కేబినెట్ లో జరిగిన డిస్కషన్ దీనికి అప్రూవల్ ఉందని లేదని ఉందని వారి వాయిసే వారు వినిపించుకున్నారు ఇప్పటి వరకు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ అదే రకంగా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో మెంబర్గా ఉన్న
ఈటెల రాజేంద్ర గారు కానీ, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు రిటర్న్ గా కూడా రిప్లై పంపించడం జరిగింది. వీటితో పాటు కేబినెట్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టారు, పూర్తి ఆధారాలతో రిటైర్డ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ఆనాడిచ్చిన రిపోర్ట్ కానీ, కేబినెట్ సబ్ కమిటీ ఏ ఉద్దేశంతో వాళ్ళు వేశారు, అసలు కేబినెట్ సబ్ కమిటీ డిస్కషన్ ఈ కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశం మీద ఉందా, లేకుంటే వేరే అంశం మీద డిస్కస్ చేశారా? వారి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కేబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత ఆ కేబినెట్ అప్రూవ్ అయిన అంశాలని ఆనాటి పనుల్లో వారు ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అన్నది కూడా రేపు కాళేశ్వరం సబ్ కమిషన్ ముందు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి వివరాలతో రిటర్న్ గా ఇవ్వాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం చేసిన దాంట్లో అదొక అంశం ఉంది. అదే రకంగా సాధించుకున్న తెలంగాణ ఆనాటి 10 సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించిన పాలసీనే ఫైనల్ చేయలేదు. ఈ రోజు ఆ పాలసీని ఫైనల్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది గౌరవ మంత్రివర్యులు వారు కూడా పూర్తి వివరాలతో మీకు చెప్పడం జరుగుద్ది. అదే రకంగా 2047 విజన్ కి సంబంధించిన అంశాన్ని అన్న ప్రభాకర్ అన్న చెప్తారు. అదే రకంగా పరిపాలనకు సంబంధించిన అంశాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి, కేబినెట్ ప్రతి 2 నెలలకు ప్రతి నెలకి 2 సార్లు జరిగే అంశాలని ప్రతి క్వార్టర్లీ ఏదైతే ఈ కేబినెట్ లో జరిగిన అన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయి, విధి విధానాలు ఎంతవరకు వచ్చాయి, అది కార్యరూపం దాల్చిందా లేదా అనేది డెఫినెట్ గా ఎవ్రీ క్వార్టర్ ఒక రివ్యూ పెట్టుకోవాలని ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం జరుపుకోవాలని కేబినెట్ లో ఈ రోజు ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా 2 కొత్త మున్సిపాలిటీలు సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలు, అదే రకంగా ఇస్నాపూర్ ని అప్గ్రేడేషన్ అంటే ఇస్నాపూర్ కి పక్కనున్న కొన్ని గ్రామాలని ఈ మున్సిపాలిటీలో జాయిన్ చేయటం జరిగింది. ప్రధానంగా ఈ మిగిలిన ఈ 2 అంశాల గురించి ఇద్దరు అన్నలు చెప్తారు. ఇందుట్లో ఏజెండాలో ప్రధానమైంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు గత ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించిన పెద్దలు వారి స్కిన్ కాపాడుకోవటం కోసం ఏదైతే తాపత్రయపడుతున్నారో అది రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీహరన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మరి ఈ మధ్యనే కేబినెట్ లో అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరి దాంట్లో స్పోర్ట్స్ మినిస్టర్ గా కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన స్పోర్ట్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన వారం 10 రోజులనే ఇంత చక్కటి అవకాశం దీని మీద ఒక పాలసీ తీసుకురావడంలో నా వంతు బాధ్యతగా మరి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ ఈరోజు ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా ప్రేమికులందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు 2036లో జరుగుతున్న ఒలింపిక్స్ లో మన సత్తా ఎంతో చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటికి 21 నుంచి 23 వయసు ఉన్నటువంటి క్రీడాకారులు తమ ప్రతిభని కనపరిచిన సందర్భాలు చూశాం. కాబట్టి ఇప్పుడు 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని గ్రామ స్కూల్ స్థాయికి నుంచి వెతికి తీసి సీఎం కప్ అని ఇంతకుముందు
మనం ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి ఏ విధంగా అయితే క్రీడాకారుల్ని వెతికి తీసామో అదే మాదిరిగా ఈసారి కూడా మళ్ళొకసారి అటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసి వెతికి తీసి 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్ లో ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో మన తెలంగాణ నిలబడాలనే కాన్సెప్ట్ తో తీసుకున్నటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీలో ఆ పాలసీ చేసేటప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి దాంట్లో భాగంగా ఈ పాలసీలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కూడా హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం నేను ముఖ్యమంత్రి గారికి అదే విధంగా నా ఉప ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రివర్గానికి కేబినెట్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదొక్కటే కాకుండా క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా వారికి పారితోషికాలు ఇవ్వటం అదే మాదిరిగా తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధికించి టీఎస్డీఎఫ్ కించి ఖచ్చితంగా నిధుల్ని కూడా ఏర్పాటు చేసి క్రీడలకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవటం అదే మాదిరిగా జిల్లాల్లో క్రీడాభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారి దగ్గర ఉండేటువంటి క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ లో సిబిఎఫ్ లో కూడా 10% నిధుల్ని స్పోర్ట్స్ కోసం వెచ్చించడం ఈ పాలసీ కూడా తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మంచి కోచ్ ని కూడా ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చి తెలంగాణ గడ్డ మీద కూడా స్పోర్ట్స్ పర్సన్స్ దేశానికే కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఆడే స్థాయికి ఎదిగే విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం అనేది నిజంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఈ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉండి ఈ పాలసీ తీసుకురావడంలో నా ముందే జరిగి నాతో పాటు నేను కొన్ని సూచన సలహాలు చెప్తే కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మొత్తం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూడా ఆమోదించడం ఇది ఒక హర్షణీయం. కాబట్టి స్పోర్ట్స్ ప్రేమికుల తరఫున స్పోర్ట్స్ పర్సన్స్ తరఫున తెలంగాణ ప్రజల తరఫున కేబినెట్ కి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. గౌరవనీయ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వాకిటి శ్రీహరి గారికి, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2047 విజన్ ఏదైతే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని పోతున్న సందర్భంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలంటే రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలనే ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక టార్గెట్ ట్రిలియన్ దానికి సంబంధించిన టార్గెట్ ను ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం. దాన్ని డిసెంబర్ 9 నుండి అమలు చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇందుకు సంబంధించి కొంత ఇండస్ట్రియల్ సైడ్ కానీ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఉన్నటువంటి అనుభవజ్ఞులను కానీ ఇతరత్ర అందరూ కూడా ఇందులో సలహా మండలి ఏర్పాటు చేసుకొని గ్రోత్ ఏ విధంగా మనం వేగవంతం చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇవాళ చూస్తేనే 4 ఇంతల గ్రోత్ ఉంది. ఇలా మనం 200 బిలియన్ డాలర్లతోటి మనం ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి 200 బిలియన్ డాలర్లతో ఉంది. దేశం మొత్తంలో 4 ట్రిలియన్లు ఉన్నాం. అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 131 ట్రిలియన్లు మొత్తం ద్రవ్యోల్బణం ఉంటే అందుకు సంబంధించి అమెరికా ఒక్కటే దాదాపు 30 ట్రిలియన్స్ తోటి ఈరోజు నెంబర్ 1 స్థానంలో, చైనా దాని తదుపరి 14 ట్రిలియన్స్ తోటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం కూడా పోటీ పడే సందర్భంలో దానికి అనుగుణంగా తెలంగాణ గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి 2047 విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్గ్రేడేషన్స్ కావచ్చు, రెవెన్యూ సోర్సెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్ ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం
అదర్వైజ్ ఆల్సో మనం 600, 700, 500 బిలియన్లకు వెళ్తుండొచ్చు. కానీ $1 ట్రిలియన్ పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన, కేబినెట్ ఆలోచన ప్రకారంగా ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తా ఉంది. గత విద్యా సంవత్సరం ప్రారంభక ముందు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద విద్యా వ్యవస్థను మారుస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ, ఉద్యోగస్తుల టీచర్ల బదిలీలు చేస్తూ, ప్రమోషన్లు ఇచ్చు, కొత్త నియామకాలు చేపట్టే కార్యక్రమంతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు, గురుకులాల వైపు వాళ్ళకు సంబంధించినటువంటి బెడ్ ఛార్జీలను పెంచడం కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు. ఇవాళ మరొకసారి తెలంగాణ విద్యా రంగానికి సంబంధించి గతంలోనే జీవో ఇచ్చినప్పటికీ ఈ విద్యా సంవత్సరంలోనే మహబూబ్ నగర్ లో బాసరా త్రిపురైటీ సపున ప్రతి విద్యా సంవత్సరం 180 చొప్పున 6 సంవత్సరాలకు 1080 మందిని అడ్మిషన్ తీసుకోవడానికి ఇలా కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతమైనటువంటి హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ కింద 4 కోర్సులకు గాను 60 చొప్పున 240 అడ్మిషన్లు ఈసీఈ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 కోర్సులకు సంబంధించి 60 సీట్లతోటి 240 ఇంటెక్ తోటి జరిగే కౌన్సిలింగ్ లోపలనే సీట్లు తీసుకోవడం జరుగుతోంది ఇంజనీరింగ్ సంబంధించి. దాంతో పాటుగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి శాతవాహన ఇంజనీరింగ్ కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయి ఒక కొత్త విద్యా సంస్థ రానటువంటి పరిస్థితులలో, కనీసం వైస్ ఛాన్సలర్ నియమించుకోలేనటువంటి పరిస్థితులలో ఆనాడు శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు. దాని తర్వాత ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా వేసుకునే పరిస్థితి లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ వేసుకునే పరిస్థితి లేకపోతే ఇలా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఒక గ్రోత్ చూపెట్టే విధంగా 60 చొప్పున 2 క్లాసులకు ఎల్ఎల్బి అడ్మిషన్లు ప్రభుత్వ తరఫున శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్, అదేవిధంగా 60 సీట్ల ఎల్ఎం చొప్పున తీసుకోవడానికి ఇలా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటుగా ఇంకొక వైద్య రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, మనకి ఇప్పటికే ఎంఎన్జీ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్న సందర్భంగా మనకు ఒక క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి పద్మశ్రీ అవార్డుగా ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి నోరి దత్తాత్రేయ గారిని తెలంగాణ ప్రభుత్వం అడ్వైజర్గా నియమించుకొని రాబోయే కాలంలో క్యాన్సర్ నివారణకు చర్యలు జిల్లా కేంద్రాల దాకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎంఎన్జీ హాస్పిటల్తో పాటుగా, ఎందుకంటే వారి గతంలో బస్సుతారం కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సలహా సూచనలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి సంబంధించి తెలంగాణ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ దెన్ ట్రీట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల వారిని అడ్వైజర్గా నియమించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎంఎన్జీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కావచ్చు, స్టాఫ్ రిక్రూట్మెంట్కి ఇలా ఆమోదం చెప్పడం కావచ్చు, ప్రభుత్వం ఆ పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ తో పాటుగా ట్రీట్మెంట్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను.